ఆ ఎమ్మెల్యే తాలూకాని బోర్డు తీసేసి సత్తా లేని సన్యాసి తాలూకాని పెట్టుకోవాలా, దమ్ము లేని దద్దమ్మ తాలూకాని పెట్టుకోవాలా? ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ గోవింద, ఆరోగ్యశ్రీ గోవింద, 108 గోవింద, అమ్మ ఒడి గోవింద, విద్యావసతి గోవింద, గోరుముద్ద గోవింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి పరిపాలన ఎలా ఉంది? కూటమి పరిపాలన అనేది ఉంటే అది ఎలా ఉందో చెప్పొచ్చు. జస్ట్ గెలిచారు, సంబరాలు చేసుకుంటున్నారు, జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటున్నారు, అబద్ధాలు చెప్పాం, మోసాలు చేసాం, అధికారంలోకి వచ్చాం, ఎంజాయ్ చేద్దాం. ఎట్లాగూ మనం చేసేదేం లేదు, మళ్ళీ వచ్చేదేం లేదు కాబట్టి జస్ట్ ఈ టయాన్ని ఎంజాయ్ చేద్దామన్నట్టుగా వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి తోచినట్టు, వాళ్ళు రాసుకున్నట్టు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతున్నాయి ఏపీలో? వాళ్ళు ఇచ్చేటప్పుడే ఇచ్చే ఉద్దేశంతో వాళ్ళు హామీలు ఇవ్వలేదు కాబట్టి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు, దొరికిందే తడువుగా, తోచిందే తడువుగా, ఆలోచన వచ్చేసిందే తడువుగా, ఏది దొరికితే నోటికి అది వచ్చేసి విపరీతమైన అడ్డగోలు హామీలన్నీ ఇచ్చారు. ఇచ్చి అమలు జరిపే టయానికి స్కిట్లు ఆడుతున్నారు, గేమ్లు ఆడుతున్నారు. డబ్బులు అయిపోయినాయి, అప్పులు పాలయ్యాము, ఏమీ లేవు, ఇన్ని చెప్తున్నారు. బాగానే ఉంది. మరి ప్రపంచ రాజధాని ఎలా కడతారండి? చదువుకోవడానికి డబ్బులు లేవు, పేదవాడికి అన్నం పెట్టడానికి డబ్బులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రిలో మందు బిళ్ళలకు డబ్బులు లేవు, ఇవన్నీ చెప్తున్నారు. ప్రపంచ రాజధాని ఎలా కడతారు? దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఇది మొదలు కాదు, 99 నుంచి 24 వరకు వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా విపరీతమైన హామీలు ఇవ్వడం, అధికారం వచ్చిన తర్వాత ఓడ ఎక్కేంత వరకు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా అవసరం ఉన్నంత వరకు అల్లుడు గారు, అవసరం తీరిన తర్వాత అదేదో సామెతలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయటం వాళ్ళకున్న అలవాటు. సో కూటమికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని జైలు పాలు చేయడం అనేది మీరేం చెప్తారు? ఇప్పుడు పరిపాలన ఎలాగూ లేదు, మాట్లాడటానికి వాళ్ళు డిస్పరేట్ అయిపోయారు. వాళ్ళు ఏది మాట్లాడినా, ఏది అడిగినా అసహనం అన్నమాట. ఒక డిస్పరేట్ అయిన లేడీ గత్యంతరం లేక తన కుటుంబాన్ని పోషించుకోవటానికో, తన కడుపు నింపుకోవటానికో అనేక రకాల రీజన్స్ తోటి తన శరీరాన్ని అమ్ముకుంటే ఆమెని వేశ్య అంటున్నాం, నీచంగా చూస్తున్నాం. అలాంటిది అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం కోసం అనైతిక పొత్తులు పెట్టుకొని అవసరానికి మాయ మాటలు చెప్పి మోసాలు చేసి ఈవీఎంలతో గెలిచి ఇప్పుడు మాటలు మార్చేవాళ్ళని మనం ఏమనాలి? ఇక్కడ మనం క్లియర్ కట్గా ప్రజలు కూడా అవగాహన చెందాల్సిన అవసరం ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, వరుసగా జరుగుతుంటే అది అలవాటు. కాబట్టి ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు 99లో అధికారంలోకి వచ్చినప్పుడే రోషయ్య గారు ఆ రోజే చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఆల్ఫ్రీ బాబు అని పేరు కూడా పెట్టారు. ఆల్ఫ్రీ బాబు, ఏదైనా ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నా. ఇప్పుడేమంటారు? ఇస్తా ఆగు ఉండు, ఇస్తా గుండు, ఇస్తా గుండు, చేస్తా గుండు. అంటే చేస్తా ఆగు ఉండు, ఇస్తా ఆగు ఉండు అని దాని అర్థం ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నిజమైతే అభివృద్ధి అనే పదం పట్టుకొని పేదల ఉపాధి కొట్టేశారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేసే రేషన్ వ్యాన్లు తీసేసి పేదల కడుపు కొట్టారు. వాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొట్టేశారు. వాలంటీర్లు తీసేశారు. ఎత్తేయటం, పీకేయటం, కడుపు కొట్టడం. అసలు ఉన్న ఉద్యోగాలు 5,000 కూడా ఇవ్వట్లేదు కదా. ఉన్న ఉద్యోగాలు తీసేసి కడుపు కొట్టేసి పేదవాడి కడుపు కొట్టి కార్పొరేట్ వ్యవస్థకి కట్టబెట్టడం ఏమన్నా ధర్మమేనా? సో ఈ కూటమి అధికారులు ఉన్నంతకాలం అమరావతి కానీ, రాజధాని కానీ, పోలవరం కానీ కంప్లీట్ అవుతుంటారా, డెవలప్ అవుతుంటారా? అవుతాయి. గ్రాఫిక్లో అవుతాయి, సెట్టింగుల్లో అవుతాయి, ఊహాగానాల్లో అవుతాయి. అలా అవుతాయి. ఎందుకంటే
గతంలో 14 నుంచి 19 వరకు అధికారంలోకి వచ్చినప్పుడు వానొస్తే కారిపోయే భవనాలు కట్టాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో గాలి వస్తే కూడిపోయే గోడలు కట్టాడు. దుర్గ గుడి బ్రిడ్జి కట్టలేకపోయాడు. గుంతల్లో నీళ్ళు ఎత్తిపోయలేకపోయాడు. తీసుకున్న రైతులకి పొలంలో ప్లాట్లు ఇవ్వలేకపోయాడు. వాళ్ళకి ఇళ్ల పట్టాలు కానీ, వాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు అది కానీ, ఇంటింటికి పెన్షన్ ఇస్తా అన్నాడు అది కానీ, ఏది గత ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు ఏమీ ఇవ్వలేకపోయాడు. కనీసం టెన్యూర్ ప్రకారం కౌలు కూడా ఇవ్వలేకపోయాడు. ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ గోవింద, ఆరోగ్యశ్రీ గోవింద, 108 గోవింద, అమ్మ ఒడి గోవింద, విద్యావసతి గోవింద, గోరుముద్ద గోవింద, గోవిందార్పణం. ఇంకా నిన్న సిబిఐ ఒక రిపోర్ట్ చెప్పింది, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో బీఫ్ టాలో కలవలేదు అని చెప్పింది. ఇప్పుడు ఆ రోజు బీఫ్ టాలో కలిసిందని మాట్లాడిన సన్నాసుల్ని, పెద్ద మనుషుల్ని, సన్యాసి వేషం వేసుకున్న సన్నాసుల్ని, మతం పేరుతోటి రాద్ధాంతం చేసిన వాళ్ళు, ఆ వంక పెట్టుకొని సామాజిక మాధ్యమాలు ఇష్టానుసారంగా డిబేట్లు పెట్టిన వాళ్ళని దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేశారు, పొరపాటు జరిగింది, ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, మీరేమి అనొద్దు, వాళ్ళు ఎక్కడ కనపడ్డా చెప్పుతో కొట్టొద్దు, వాళ్ళు ఎక్కడ కనపడ్డా వాళ్ళ ముఖం మీద ఉమ్మేయొద్దు అని నేను ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ప్రజలు ఎవరు ఆవేశాలకు గురి కావద్దు అని చెప్పేసి వాళ్ళ తరపున, కూటమి ప్రభుత్వం తరపున పొరపాటుగా మాట్లాడారు. కాబట్టి వాళ్ళేదో తెలిసి తెలియక ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద గేమ్స్ ఆడారు. కాబట్టి అన్నీ ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేశపడొద్దు. అలా మాట్లాడిన నాయకులు ఎక్కడ దొరికినా వాళ్ళని చెప్పుతో కానీ, నోటితో ఉమ్మేయటం కానీ, ఎక్కడ దండించటం కానీ చెయ్యొద్దని నా విన్నపం. చంద్రబాబు గారు ఆయన దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఏంటంటే పేదవాడి కడుపు కొట్టడం, పేదవాడి ఉపాధి కొట్టేయటం, పేదవాడికి కనీసం రేషన్ కూడా లేకుండా తీసేయటం, కనీసం మందు బిళ్ళలు లేకుండా తీసేయటం, పేదవాడి దగ్గర ఉన్న ఎకరా అరెకరా భూములు లాక్కొని కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెట్టి కమిషన్ల దండుకోవడం తప్పితే ఆయన దృష్టిలో అభివృద్ధి అంటే అంతే. సో మనకి గతంలో చూసుకుంటే జగన్ గారు ఉన్నప్పుడు 30,000 అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి చాలా ఆతృతగా ఊగిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అధికారంలోకి వచ్చినాక కొంచెం చాలా సైలెంట్ అయిపోయారు, చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎట్లా చూడొచ్చు? ఆయన వేషాలు, ఆయన ప్రవర్తన, ఆయన తీరు, ఆయన జుట్లు, ఆయన బొట్లు, ఆయన కాషాయం, ఇవన్నీ మనం చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే హీఈస్ యాక్టర్, పర్ఫెక్ట్ యాక్టర్. ఆయన బజార్లో అదే యాక్షన్ చేస్తాడు, రాజకీయాల్లో అదే యాక్షన్ చేస్తాడు, సినిమాల్లో అదే యాక్షన్ చేస్తాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి ఆయన ఒక యాక్టర్ అని మాత్రం గుర్తించవచ్చు. అంతేగాని హీఈస్ నాట్ పొలిటీషియన్. ఆయన డేట్స్ కోసం రెమ్యునేషన్ తీసుకొని అవసరమైన వారికి డేట్లు ఇవ్వడం ఒక యాక్టర్గా ఆయనకు అలవాటు. అట్లానే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరమైతే, ఎప్పుడు ఆపద సమయం వస్తే, ఎప్పుడు ఆయన క్యారెక్టర్ అవసరమైతే ఆ క్యారెక్టర్కి డేట్లు ఇవ్వడం అనేది ఆయన అవసరం, ఆయన పెట్టుకున్న విధి విధానం. కాబట్టి ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తారు, కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే పనిచేస్తారు, కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రొడక్షన్లోనే పనిచేస్తారు, కేవలం చంద్రబాబు నాయుడు గారి సంస్థల్లోనే పనిచేస్తారు. సో వాళ్ళ అభిమానులు ఏమంటున్నారంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారా, లేకపోతే సీఎం అవుతే ప్రధాని అవుతారు అవ్వచ్చు. సినిమాలో ఎందుకు కాకూడదు, సినిమాల్లో కావచ్చు. నేను క్లియర్గా మీ ద్వారా ఒక ఛాలెంజ్ చేయదలుచుకున్నా, మీరు మళ్ళీ దమ్ము ఉంటే పిఠాపురంలో పోటీ చేయగలరా? మళ్ళీ నియోజకవర్గం ఏమైనా మారే అవకాశం ఉందా? పిఠాపురంలో పవన్ గారు సొంతంగా గెలిచాడా, వర్మ ద్వారా గెలిచాడు, మీరు చెప్పండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అనేక రకాల అబద్ధాలతోటి, కూటమి జట్టుతోటి, అందరి మాయ మాటలతోటి, ఈవీఎంల మాయతో తప్పితే ఆయనగా గెలిచే సత్తా లేదని
ఆయనే ఒప్పుకున్నారు మాకు సత్తా లేదు అని. అంతకుముందు గెలవగానే అత్యుత్సాహంతో పిఠాపురంలో ఉన్న ప్రజలందరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని వేసుకున్నారు. తర్వాత ఏదో ఫెస్టివల్ సందర్భం వచ్చినప్పుడు మనకి సత్తా లేకనే మనం పోటీ చేయలేదు అన్నారు. అంటే సత్తా లేదు అంటే మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ ఆ ఎమ్మెల్యే తాలూకాని బోర్డు తీసేసి సత్తా లేని సన్యాసి తాలూకాని పెట్టుకోవాలా, దమ్ము లేని దద్దమ్మ తాలూకాని పెట్టుకోవాలా? మీ ఇష్టానికి వచ్చి మాటలు మారుస్తుంటే మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు, మీ జెండా మోసేవాళ్ళు పూట పూటకి రోజు రోజుకి మీ ఇష్టం వచ్చినట్టు డైలాగులు మారిస్తే మీ అభిమానులు ఏం కావాలి? వాళ్ళ ఆత్మాభిమానం ఏం కావాలి? వాళ్ళు మోసిన జెండాల పరిస్థితి ఏంటి? కాయలు కాసిన భుజాల పరిస్థితి ఏమిటి? ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు ఆలోచించాలి కదా. తిప్పుకొకడికి అమ్ముడు పోతుంటే ఆ అమ్ముడు పోసిన జెండా మోయమంటే మోసే వాళ్ళకన్నా, బాధపడే వాళ్ళకన్నా, చూసే వాళ్ళకన్నా మనకన్నా ఉండాలి కదండి సిగ్గు. ఎట్లా ఉంటుంది జగన్ 2.0 నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఒక్కసారి అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపించారు, సంక్షేమం అంటే ఏంటో చూపించారు. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో 15,000 పైసలకు సచివాలయాలు మీ కళ్ళ ఎదురుగా గడప దాటి బయటకు వస్తే కనపడేటట్టు కట్టారు. నాడు నేడు కింద 15,000 పైసలకు స్కూళ్ళు కట్టారు, డిజిటల్ ల్యాబులు కట్టారు, ఆర్బీకే కేంద్రాలు కట్టారు. గడప గడపకి ప్రభుత్వ సర్వీసులు అందించి మౌలిక వసతులు, సంక్షేమం మీ ఇంటి గడపలోకే వచ్చేటట్టు చేశారు. అభివృద్ధి అంటే ఇది కదా. మీరు ఎక్కడా ఇబ్బంది పడకుండా విద్యను అభ్యసించడం అభివృద్ధి. మీరు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అభివృద్ధి. మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా మీ గడపలోకి ప్రభుత్వ సర్వీసులు, మౌలిక వసతులు రావడం అనేది అభివృద్ధి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లకి గ్రామ స్వరాజ్యం వచ్చింది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే డీసెంట్రలైజ్ అయ్యి ప్రతి గడపకి వచ్చింది. ఇది వాస్తవం. సో నెక్స్ట్ ఎలక్షన్ ఎలా ఉండదు? ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, ఎప్పుడు అవకాశం వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెడీగా ఉన్నారు. వాళ్ళ గుండెలో ఆవేదన, కడుపులో బాధ ఎంత తీవ్రంగా ఉన్నాయంటే అప్పుడెప్పుడో సునామీ వచ్చేసి ఊర్లకు ఊర్లు అలల తాకిడికి కొట్టకపోయినాయి చూడండి. అదేదో దేశంలో భూకంపం వచ్చేసి భూమి నెర్రెలుగా బద్దలుగా పగిలి బిల్డింగులన్నీ అందులో కూరుకుపోయినాయి చూడండి. ఆ పరిస్థితి రాబోవు ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం నాయకులు, కూటమి ప్రభుత్వం తరపున పనిచేసే ప్రతి ఒక్క సామాజిక మాధ్యమాలు, వాళ్ళకు ఒత్తాసు పలికే ప్రతి ఒక్క కార్యకర్త రాబోవు భూకంపంలో, రాబోవు సునామీలో కొట్టకపోయి అడ్రస్ లేకుండా గల్లంతైపోతారు.